14 లక్షల కోట్ల అప్పు నుంచి 9 లక్షల కోట్లు, అది కూడా బిల్లులతో కలిపి ఫైనల్గా 7,80,000 కోట్లు లెక్క ఒకటి. అది కూడా ఏంటి, కార్పొరేషన్ల బిల్లులు లేకపోతే కార్పొరేషన్ల అప్పులు, ఇతరత్ర అప్పులన్నీ కలిపి. బట్ ఒరిజినల్గా ఎంత ఉందంటే 4 లక్షల కోట్లు, 4.5 లక్షల కోట్లు అంటారు. ఒరిజినల్గా ఏ రాష్ట్రం పెంత అనేది లెక్క చెప్పేది ఎవరయ్యా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క దేశంలోని 10 రాష్ట్రాలు హయ్యెస్ట్ అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాల జాబితా ఇది. ఇండియా టెక్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళు ఇచ్చిన లెక్క. మనదప్పుడు దేశంలోనే హయ్యెస్ట్ అప్పు ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు కదా. తమిళనాడు 8.3 లక్షల కోట్ల అప్పు, ఉత్తరప్రదేశ్ 7.7 లక్షల కోట్ల అప్పు, మహారాష్ట్ర 7.2 లక్షల కోట్ల అప్పు, వెస్ట్ బెంగాల్ 6.6 లక్షల కోట్లు, కర్ణాటక 6 లక్షల కోట్లు, రాజస్థాన్ 5.6 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4.9 లక్షల కోట్లు, గుజరాత్ 4.7 లక్షల కోట్లు, కేరళ 4.3 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్ 4.2 లక్షల కోట్లు. ఇది అప్పు అధికారికమైనటువంటి లెక్క. మిగతా అది కార్పొరేషన్లు, బిల్లులు ఇవన్నీ ప్రతి రాష్ట్రానికే ఉంటాయి. బట్ వీటిలో మనం 7వ స్థానంలో ఉన్నాం. కానీ ఇక్కడ ప్రచారం ఒకటి, మేబీ ఇప్పుడు ఇంకో సీన్ నడవచ్చేమో. ప్రజలందరూ 14.5 లక్షల కోట్లు అన్నారు కదా. ఇప్పుడు క్రిందటి ఏడాది 95,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఈ ఏడాది 1,00,000 కోట్లు, 1,03,000 కోట్లు ఏమో అప్పు తీసుకోబోతున్నామని అధికారికంగా బడ్జెట్లోనే చెప్పారు. ఆ లెక్కన 2 లక్షల కోట్లు అప్పు యాడ్ అవుతుంది. 2 లక్షల కోట్లు దానికి ఇప్పుడు ఈ 4.5 లక్షలు కలిపితే 6.5 లక్షల కోట్ల రూపాయలు దాకా అవుతుంది. ఇప్పుడు ఆంధ్ర 4.9 అంటే 5 లక్షల కోట్లు వేసుకోండి, అంటే 7 లక్షల కోట్లు అవుతుంది. అయితే ఇక్కడ రేపు ఏం చెప్తారంటే ఇట్లాంటి లెక్క చెప్పచ్చు ఓ 4-5 ఏళ్ల తర్వాత. ఇప్పుడు ఇట్లా అధికారంగా రిజర్వ్ బ్యాంక్ లెక్కో లేకపోతే ఏ కాగు లెక్కో చూపించి, కాగులోను రిజర్వ్ బ్యాంక్ తప్పు అసలు లెక్క చెప్తున్నాయి ఇట్లాంటి. కానీ దాన్ని కూడా తప్పు ప్రచారం చేసి పేపర్లో, టీవీలో ఇట్లా ప్రచారం చేశారు కదా. తర్వాత అప్పుడు కాగ్ నివేదికను లేకపోతే ఆర్బీఐ లెక్కలు చూపెట్టి అప్పట్లో 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అప్పు చేస్తే మేము తగ్గించామని చూసారా, మేము కట్టామని ఏమైనా చెప్తారేమో. మనకి చదువుకున్న గొర్రెలు ఉన్నాయి కదా, నమ్ముతాయి.